జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో మహిళలను దారుణంగా హింసించి చంపేశారా? ఆ పరిసర ప్రాంతాల్లో నిజంగానే శవాలను సామూహిక ఖననం చేశారా? కార్మికుడు చెప్పిన 6వ స్థలం జరిగిన తవ్వకాల్లో బయటపడ్డ మానవ అవశేషాలెవరివి? నిజంగానే ధర్మస్థలిలో మారణ హోమం జరిగిందా? కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థలి సామూహిక ఖననం కేసులో కీలక పరిణామం జరిగింది. తాజాగా జరుగుతున్న 6వ స్థలంలోని తవ్వకాల్లో మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఇప్పటికే కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ధర్మస్థల అంశం చర్చనీయాంశమైంది. తాజాగా 2 మహిళలకు సంబంధించిన ఎముకలు బయటపడడంతో ఇది మరింత సంచలనాత్మకంగా మారింది. అంతేకాదు 3 రోజులుగా తవ్వకాలు చేపట్టినప్పటికీ మానవ అవశేషాలు లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపున్న 6వ ప్రాంతంలో ఈ మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ టీం స్వాధీనం చేసుకుంది. టెస్టులు నిర్వహించి అవి ఎవరివనే దాన్ని నిర్ధారిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. ధర్మస్థల పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ కు ఇటీవల ఓ లేఖ రాశారు. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థలి పరిధిలో మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. వాటిలో చాలా వరకు తానే వాళ్లను పూడ్చిపెట్టానని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 100కు పైగా మృతదేహాలను ఖననం చేసినట్లు లేఖలో వెల్లడించారు. ఈ లేఖ నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో దర్యాప్తు చేయించేందుకు సంకల్పించింది. ఈ క్రమంలో జులై 19న సిట్ ఏర్పాటు చేసింది. సిట్ బృందం ఆ భీమా అనే పారిశుద్ధ్య కార్మికుడిని వెంట పెట్టుకుని ధర్మస్థలిలో శవాల ఆనవాళ్ల కోసం వెతుకులాట ప్రారంభించింది. మొత్తంగా అతను 15 ప్రాంతాల్లో శవాలను ఖననం చేసినట్లుగా చూపించారు. ఇప్పటి వరకు 6 ప్రాంతాల్లో తవ్వకాలు చేసింది సిట్ బృందం. 6వ ప్రాంతంలో 2 మహిళలకు చెందిన పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరోవైపు మొత్తం 15 ప్రదేశాల్లో 8 వరకు నేత్రావతి నది పక్కనే ఉన్నాయి. వాటిలో తవ్వకాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లోతుగా తవ్విన నేపథ్యంలో నీటి ఊట పెరుగుతుంది. ఈ క్రమంలో డీజిల్ పంపులతో నీటిని తోడేస్తున్నారు. ఇక ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో దాదాపు 450 మంది మహిళలు, యువతులు కనిపించకుండా పోయారు. వాటిలో ఏ ఒక్క కేసును ఇప్పటి వరకు ఛేదించలేదు. మరోవైపు 20 ఏళ్ల కిందట తన కుమార్తె అయిన వైద్య విద్యార్థిని ధర్మస్థలంకు వచ్చి కనిపించకుండా పోయిందని సుజాత భట్ అనే మహిళ ఆరోపించారు. పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని వెల్లడించారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జులై 19న 4 ఐపీఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా తవ్వకాల్లో 2 మహిళలకు సంబంధించిన అవశేషాలు బయటపడడంతో అక్కడ మారణ హోమం జరిగిందనే ఆరోపణలకు బలం చేకూరుతుంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మానవ అవశేషాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.